తెలంగాణలో ఉప ఎన్నికల పోరు ముగిసింది. ఇంకా మిగిలింది స్థానిక సంస్థల సమరమే. ప్రస్తుతం న్యాయపరంగా ఉన్న సవాళ్లతో స్థానిక ఎన్నికల నిర్వహణపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి సోమవారం కేబినెట్ భేటీలో రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుంది? స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ వ్యూహాలతో ముందుకు పోనుంది? వాజీ స్టోరీ. తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ నిర్ణయాలు మంత్రివర్గ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై న్యాయపరంగా ఉన్న సవాళ్లపై చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై కేబినెట్ డిసైడ్ చేయనుంది. ఒకవేళ న్యాయపరంగా చిక్కులు వేడకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు కోరుతున్నారు. గిగ్ వర్కర్ల పాలసీకి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల విడుదలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులపై కేబినెట్లో చర్చించి నివేదిక పంపాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలు ప్రస్తావించాలని ఎంపీలను కోరనుంది రేవంత్ సర్కార్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్లో సదస్సు నిర్వహణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటుంది. మరి విజయానికి బాటలు వేసేలా కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.